క్లోజ్ చేస్తాను, మనకు సమయం అయిపోయింది కనుక. చిన్న టైటిల్. మనం ఇప్పటి వరకు కూడా అభ్యసనం అనే అంశాన్ని ప్రారంభించాం. అభ్యసనం ఎలా అభ్యసించాలి, లెర్నింగ్ ఎలా అభ్యసించాలి అని మనము మొదలుపెట్టినప్పుడు మనం కరిక్యులం, ఒక సిలబస్, ఒక కరిక్యులంని మనము ఫ్రేమ్ చేసుకున్నాం. కరిక్యులంలో ప్రిన్సిపల్స్ని మనము పెట్టుకున్నాం. అంటే ఈ రకంగా అభ్యసించాలి. సో అందులో మొట్టమొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. ప్రేరణా నియమం. రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సంట్రేషన్. ఏకాగ్రత నియమం. ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. మార్గదర్శక కౌన్సిలింగ్ అంటున్నాను, తెలుగులో మంత్రణము అనుంది. మంత్రణం అంటే మీరు అపార్థం చేసుకోకండి, నియమం. 3 పూర్తి చేసామండి మనం. ఇప్పటి వరకు ఈ 3 పూర్తయింది. ఇక చివరికి ఇప్పుడు మనం ఒకటి మిగిలింది, దాన్ని మనం పూర్తి చేయాలి. సందర్భోచితంగా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈస్టర్ జరుపుతుంటే ఎందుకు ఈస్టర్ జరుపుతున్నారని, క్రిస్మస్లు జరుగుతుంటే ఎందుకు క్రిస్మస్లు జరుగుతున్నాయని, అడ్వెంట్ జరుగుతున్నాడు ఎందుకు అడ్వెంట్ అని, ఎపిఫోన్ అంటే ఎపిఫోన్ ఏంటని, ఇలా సందర్భోచితంగా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ దానికి వచ్చామన్నమాట మనం. అదేంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్, ఫలిత నియమం. ఇదండి ఇప్పుడు మనం నేర్చుకోబోయేది. ఫలిత నియమం అంటే మరేమో కాదు, దేనికైనా ఫలితం ఉండాలి. ఇది 4టిని ఒక కాలంలో ఒక మాటలో చెప్పాలంటే, ఏదైనా అభ్యసించేటప్పుడు నీకు మొట్టమొదట ప్రేరణ ఉండాలి. నేను ఆ కార్యం చేయాలి. ఇప్పుడు చాలామంది ఇక్కడికి ఎందుకు రాలేకపోయారు అని అంటే, వాళ్ళకి ఏమీ లేదు, ప్రేరణ లేదు. మాంసం కొనడానికి ప్రేరణ ఉంటుంది, లేకపోతే లోన్ తీసుకోవటానికి ప్రేరణ ఉంటుంది, లేకపోతే మనకి నచ్చిన బట్టలు కొనుక్కోవటానికి ప్రేరణ ఉంటుంది, నచ్చిన వాళ్ళకి కలవటానికి ప్రేరణ ఉంటుంది, అన్నిటికీ ప్రేరణలు ఉంటాయి. కానీ నేర్చుకుందామన్న ప్రేరణ వాళ్ళలో లేదు. దాని యొక్క విలువలు తెలియలేదు వాళ్ళకి. దాని ద్వారా కలిగే పరిస్థితులు, పరిణామాలు ఎరుగుంటే ఆ ప్రేరేపించే ఆ మనస్సుని వాళ్ళు అణిచేసుకొని, కనుక ప్రేరణ నియమం ముందు మనకు ప్రేరణ ఉండాలి. ఏ పని చేయాలన్నా సరే, ప్రేరణ ఉంది, వచ్చారు, వచ్చి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నిద్రపోతే ఎలాగా కదా. ప్రేరణ ఉంది కానీ ఏకాగ్రత లేదు. కనుక ప్రేరణతో వచ్చిన వాళ్ళు ఏకాగ్రతతో ఉండాలి అభ్యసనంలో. ఈ ఏకాగ్రత ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండదో, ఈ వివరాలు అన్నీ తెలుసుకున్నాము. కనుక ఏకాగ్రతను భంగం చేసే విషయాలు ఏంటి, ఏకాగ్రత పెంచడానికి ఏం చేయాలి, అసలు ఏకాగ్రత అనేది మెమరీలో ఎన్నో భాగం. కనుక మెమరీ అంటే ఏంటి, ఎందుకు మర్చిపోతాం, దానికి విషయాలు అన్నీ కూడా మనం ఈ ఏకాగ్రత నియమంలో తెలుసుకున్నాం. ఇంకా 3వది, సరే ఏకాగ్రత ఇక్కడ ఉన్నారు, ఇక్కడున్న తర్వాత గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. మాస్టర్ లేక పాలన్నయ్య ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా చేయండి, ఇలా చేస్తే ఇది,
ఇలా చేస్తే ఇది అని మనల్ని గైడ్ చేసేవాళ్ళు ఉండాలి, మనకి గైడ్గా ఉండాలి. రెండోది, వాళ్ళు మనల్ని గైడ్ చేయడం అంటే మార్గదర్శకత్వం, మనకున్న డౌట్స్ని తీసే మంత్రణం, కౌన్సిలింగ్ కూడా ఉండాలి. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, పర్సనల్గా మాట్లాడి మన వ్యక్తిగత విషయాలు దారి చూపించడమే కాదు, మనతో మాట్లాడుతూ మన అవసరాలను తీరుస్తూ, మన అవసరాలను తీర్చడం మాత్రం మనకున్న సందేహాలను నివృత్తి చేస్తూ మనల్ని నడిపించే కౌన్సిలింగ్ కూడా ఉండాలి. సో పర్సన్ టు పర్సన్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, పర్సన్ టు సంఘానికి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, వ్యక్తిగతంగా ఇంట్రా వాళ్ళే ఎలా కౌన్సిల్ చేసుకోవాలి. నేను వెళ్తాను ఇక సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ అదనమాట. సో ఇంటర్ అంటే ఒకళ్ళ నుండి ఒకళ్ళకి చెప్పేది, ఇంట్రా అంటే వాళ్ళు చెప్పుకునేది. ఈ కౌన్సిలింగ్స్ గురించి కూడా మనం చూసాం. ఇక నెక్స్ట్, కౌన్సిల్ చేసేటప్పుడు మనకు చాలా అవసరాలు ఉంటాయి, అవసరాలను బట్టి కౌన్సిల్ చేయాలి. వాళ్ళ అవసరం లేకుండా నీ కౌన్సిలింగ్ ఎందుకు, వాళ్ళు అడగకుండా నీ జవాబు ఎందుకు? కనుక వాళ్ళ అవసరతలు, ఒకళ్ళు అడగలేని పరిస్థితిలో ఉంటే వాడి అవసరతను గుర్తించి నువ్వు ఎలా చేయాలి. అవసరాలలో చాలా విషయాలు ఉన్నాయి. అదంతా కూడా అబ్రహాం మాస్లో ఆ పిరమిడల్ చార్ట్ని మనం ధ్యానం చేసాం. భౌతికపరమైన అవసరాలు కొన్ని ఉంటాయి, తర్వాత అంటే శారీరకపరమైన అవసరాలు, నిద్రాపరమైన అవసరాలు, ఇవన్నీ కూడా. సో భౌతికపరమైన అవసరాల తర్వాత మనము నెక్స్ట్ ఏ అవసరాలు చూసాం మనం, ఆ తర్వాత మానసికపరమైన అవసరాలు చూసాం, ప్రేమ సంబంధమైన అవసరాలు చూసాం, గౌరవ సంబంధమైన అవసరాలు చూసాం, చివరికి నాకేం అవసరం లేదు అనే స్టేజ్, ఆ స్టేజ్కి మనం ఎలా ఎదుగుతాం, ఈ విషయాలన్నీ మనం చూసాం. ఇక లాస్ట్ది ఫలితనేమి, ఇది దీని గురించి మనం తెలుసుకోపోతాం. ఇక ఇక్కడ నుండి ఇది అయిపోతే మన సిలబస్లో అభ్యసనం పూర్తయినట్టు, అభ్యసనం అనే సిలబస్ పూర్తయినట్టు. దాని తర్వాత మనం పర్సనాలిటీ అనే అంశంలోకి మనం వెళ్తాం. ఒక వ్యక్తి ఏంటి, అతని ఆలోచనలు ఏంటి, అతని ఊహలు ఏంటి, అతని ఉద్దేశాలు ఏంటి, అతని ఇన్నర్ అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎలా ఉంటుంది, దానికి మధ్యన సంబంధాలు ఏంటి, ఏ టెస్టులను బట్టి మనం కనుక్కుంటాం, ఏ టెస్టులు చేయాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ పర్సనాలిటీలో మనం చూస్తాం. సో దీనికి సంబంధించి ఫలిత నియమంలో అంటే ప్రతి దానికి కూడా ఫలితం ఉంటుంది, ప్రతిదానికి ఫలితం ఉంటుంది. బైబిల్ కూడా చెప్పింది, ప్రతిదాన్ని నువ్వు చేసే ప్రతి కార్యానికి ఫలితాన్ని దేవుడిస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఫలితనేమో. అభ్యసనంలో కొన్నిసార్లు మనం ఒకందుకు చేస్తే రిజల్ట్ ఇంకొకందుకు వస్తుంది. వైభవ్ సిల్క్ శారీస్ వాళ్ళు ఇంటిపై నుండి కిందకి చీరలు ఆరబెట్టుంటారు, అన్ని వరుసగా ఆరబెడతా ఉంటారు. అవన్నీ ఇలా రెపరెపరెపలాడుతూ ఉంటాయి. ఒకడు బిఎస్ఎస్ఎల్ఆర్ సైకిల్ వేసుకొని ఆ సిల్క్ శారీస్ని ఇలా టచ్ చేసుకుంటా వెళ్తుంటాడు. అది ఇలా ఇలా చాలా చక్కగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. అయితే ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన ఒక సంవత్సర కాలంలో వైభవ్ సిల్క్ శారీస్ కంటే బిఎస్ఎస్ఎల్ఆర్ సైకిళ్ళు ఎక్కువ అమ్ముడుపోయినాయి అంట. అందుకని వెంటనే రద్దు చేశాడు. అంటే ఏంటంటే వాడు చేసింది ఒకటైతే ఫలితం ఇంకోటి అయింది. అంచేత కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నం ఒకటైతే ఫలితాలు ఇంకోటి వస్తుంటే అబ్బా రిజల్ట్ వస్తుందని నేను అనుకోలేదు, అలాంటి రిజల్ట్ వచ్చిందండి అని. కౌన్సిలింగ్స్లో కూడా తాగుబోతులకి అందరికీ కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ జరుగుతుంటే అందరూ చక్కగా చెబుతున్నారు, అందరూ తాగుబోతులే, 16 మంది తాగుబోతులు. సో వాళ్ళకి ఒక ఆయన వచ్చి ఎలాగ మనుషులు తాగుబోతుతనంతో పాడైపోతున్నారు, అసలు ఆ తాగుల్లో ఉన్న విష పదార్థాలు ఏంటి అవన్నీ చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చి సైకాలజిస్ట్ వచ్చి ఏం చెప్పాడు, అసలు బ్రెయిన్ నిలబడి చేద్ది, చిన్న మీద నిలబడి చేద్ది, మిడిల్ బ్లాంకెట్ నిలబడి, పేగులు నిలబడి, అలా ఏవేవి అవయవాలు పడుతాయి అనేది ఆయన చెప్పాడు. ఇంతలో ఇంకొక డాక్టర్ వచ్చి చెప్పాడు, ఇదిగో నేను ప్రాక్టికల్ చూపెడుతున్నాను చూడండి అని చక్కగా ఒక గ్లాసులోనే నీళ్లు, ఇంకో గ్లాసులోనే సారా తీసుకొచ్చి 4 వానపాములు తీసుకొచ్చి 2 వానపాములు నీళ్లలో 2 వానపాములు సారాలు వేసాడు. నీళ్ళలో వేసిన వానపాములు ఇలా తిరుగుతున్నాయి, సారాలు వేసిన పాములు, ఆ వానపాములు పొడుము అయిపోయి కలిసిపోయినాయి. అంటే మన పేగుల్లో ఎక్కడ నుండి ఇదంతా పేగులంతా కూడా ఈ వానపాములకి ఏ శరీరం ఉంటుందో సెల్యులోజ్ అనే శరీరం మెత్తగా ఉంటుంది అన్నమాట. అది ఉంటుంది మన పేగులకి చుట్టూరు అది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సారా తాగినప్పుడు
ఆ లోపల ఉన్న ఆ పేగుల లోపల ఉన్న ఆ సెల్యులోస్ అంతా కరిగిపోద్ది అనమాట. కరిగిపోద్ది అని చెప్పాలని డాక్టర్ పాపం ప్రయత్నం చేసి రైట్ ఏమర్థమైంది మీకు అని అంటే, అందులో ఒకళ్ళు లేచి చెప్పాడు, సారదైతే లోపల పురుగులన్నీ చచ్చిపోతాయని. ఫలిత నియమం దెబ్బతింది అక్కడ. అంటే చెప్పాలనుకుందే ఒకటైతే వచ్చిన రిజల్ట్ ఇంకోటి. కనుక మనం చేసే ఫలితాలు చాలాసార్లు ప్రతికూల ఫలితాలు ఇస్తుంటాయి, ప్రతికూల ఫలితాలు. అందుచేత ఫలిత నియమం చాలా కీలకమైంది అనమాట మనకి. ఈ ఫలిత నియమం మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఒక అభ్యసనంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆ శాస్త్రవేత్తల గురించి మనం బాగా తెలుసుకోవాలి. 3 శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళ గురించి బాగా తెలుసుకోవాలి మనం. ఒకటి పావులో అనే రష్యా శాస్త్రవేత్త, పావులో అనే. రెండవది థార్నడైక్ అనే ఒక శాస్త్రవేత్త. మూడవది స్కిన్నర్ అనబడిన శాస్త్రవేత్త. వీళ్ళ ముగ్గురిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన చాలా ప్రయోగాలు ఇప్పుడు ఫలితాలు ఎలా వస్తాయంటే, అందులో ఈ శాస్త్రవేత్త చెప్పిన ఒక థీరీని చెప్తాను. దాని యొక్క అప్లికేషన్స్ అన్నీ వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. థీరీ ఆయన చెప్పాడు అనమాట. ఆయన చెప్పింది ఏంటంటే, మనము ఎలాంటి స్టిమ్యులేషన్స్ కలిగి ఉన్నామో అలాంటి రెస్పాన్స్ ఉంటుంది అన్నాడు. అంటే ఎలాంటి ఉద్దీపన అనే పదం ఇక్కడ మీకు చెప్పాలి. ఉద్దీపన అంటే స్టిమ్యులేషన్. ఆ పదం మీరు సైకాలజీలో నేర్చుకోవాలి. ఉద్దీపన, ఇంగ్లీష్లో స్టిమ్యులేషన్. ఎలాంటి ఉద్దీపన ఇస్తున్నారో అలాంటి ప్రతిస్పందన కలుగుద్ది. ఉద్దీపన, ప్రతిస్పందన, ఈ 2 పదాలు. ప్రతిస్పందన అంటే రెస్పాన్స్. ఓకే, గిల్లారు, ఆడు నవ్వాడు, గట్టి గిల్లారు, ఆడు ఏడ్చాడు. అంటే నీ స్టిమ్యులేషన్ బట్టే ఆడి రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, స్టిమ్యులేషన్. దీని మీద పావులో చేసిన రష్యా శాస్త్రవేత్త పావులో ఈ పౌలు ఏం చేశాడంటే, ఒక కుక్కని చాలా జాగ్రత్తగా పరిశోధన కోసం పెట్టుకున్నాడు. కుక్కని అంత దూరంలో పెట్టి ఆహార పదార్థం తీసుకొచ్చాడు. ఆహారం ఇక్కడ ఉంది, కుక్క ఇక్కడ ఉంది. కుక్క ఆకలితో ఉన్న కుక్క, అది గుర్తుంచుకోవాలి. ఆకలితో ఉన్న కుక్క ఎప్పుడైతే ఈ ఆహారం కనబడినో వెంటనే దాని నోట్లో లాలాజలం ఊరింది. ఆయన ఏమన్నాడంటే, ఆహారం అనేది స్టిమ్యులేషన్, ఉద్దీపన. లాలాజలం ఊరటం అనేది ప్రతిస్పందన. అది అంటే దీనికి మధ్య ఒక సంబంధం ఉంది. అది ఒక సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని ఇంకా కొంచెం పెంచాడు. ఎలా పెంచాడంటే, ఆహారం చూసినప్పుడల్లా కుక్కకి లాలాజలం అవుతుంది, వెంటనే ఆహారం పెట్టేస్తున్నాడు. ఈసారి ఏం చేశాడంటే, ఆహారం పెడుతూ గంట కొట్టాడు. గంట కొడుతూ ఆహారం పెడుతున్నాడు.
గంట కొడుతూ ఆహారం పెడుతున్నాడు, సహజంగానే లాలాజలం ఊరుతుంది. అంటే గంట అనేది ఈ ఉద్దీపన అనేది సహజం, అది సహజం, అది న్యాచురల్ ఫుడ్. అది అక్కడ కూడా సహజ ప్రతిస్పందన సహజంగానే జరిగింది. దీనికి ఏం చేశాడంటే ఒక గంటను అలా కొడతాం భోజనం పెడుతున్నాడు. ఈ గంట అనేది సహజమైంది కాదు, కృత్రిమ ఉద్దీపనని కలిపాడు ఇక్కడ. ఒక గంటను కొడుతూ భోజనం పెడుతున్నాడు. నెక్స్ట్ గంట కొడుతూ భోజనం పెడుతున్నాడు, గంట కొడుతూ భోజనం. వారం రోజుల తర్వాత భోజనం పెట్టకుండా గంట కొట్టాడు. అలాగా వెంటనే దాని నోట్లో లాలాజలం ఊరిపోయింది, అన్నం పెట్టకుండానే. ఎందుకని? ఇప్పుడు మూడో స్టేజ్లో గంట, ఓన్లీ గంటే కొట్టాడు. గంట కొడితే దానికి లాలాజలం ఉంటుంది. ఎలా ఊరింది అంటే అదేమంటాడంటే ఈ గంటకే ఆహారానికి అంటే సహజమైన ఈ ఉద్దీపనకే ఒక కృత్రిమమైన ఉద్దీపనని జోడించి ఒక నిబంధన తయారు చేశాడు. దానిని నిబంధన అన్నాడు. ఏమన్నాడండి? ఆ పదం గుర్తుంచుకోవాలి, నిబంధన. నిజానికి మనకి చెప్తారు, థియరీలో చెప్తారనమాట. ఏమనంటే ఎరుపు రంగు దేనికి గుర్తు? ఎరుపు రంగు డేంజర్ గుర్తు. నెక్స్ట్ పసుపు రంగు, నెక్స్ట్ ఆకుపచ్చ రంగు. అక్కడ వేరే ఇంకో రంగు ఉంది. సో 3 రంగులు ఉన్నాయి అక్కడ. సో ఎరుపు రంగు ఆగండి, అక్కడ ఎరుపు రంగు ఏమి ఆగమని ఏం చెప్పట్లే. ఏం చేశారు వీళ్ళు? ఆగండి అని అనడానికి ఎరుపు రంగుని కలిపారు. అక్కడ కలిపి అలవాటు చేసి ఆ తర్వాత మాట తీసేసి అక్కడ ఏం పెట్టారు? ఇప్పుడు ఎరుపు రంగు పెట్టారు. అంటే ఎరుపు రంగు ఒక నిబంధనని సూచిస్తుంది. నిబంధన, ట్రాఫిక్ సిగ్నల్. అందుకనే వాళ్ళ ఆ నియమాలని ఏమంటారు? నిబంధనలు. ఏమంటే ట్రాఫిక్ తెలుగులో ఏంటి? నియమ నిబంధనలు అంటారు కదా. ఏది? రోడ్డు భద్రత నిబంధనలు. నిబంధనను ఎందుకు పెట్టాడు అంటే తెల్ల గుర్తులు జీబ్రా క్రాసింగ్స్ వేస్తే అక్కడ దాటాలి, అది నిబంధన. నిజానికి అక్కడ దాటండి అని ఏముండదు. ఆ దాటేటప్పుడు దానికి కలిపారు. అందువలన పూర్వపు ఫుడ్ లేకపోయినా గంట కొడితేనే దానికి లాలాజలం ఏర్పడింది. థియరీ అర్థమైంది. దీన్ని మనం అప్లై చేసుకోవాలి. నిబంధన అనే పదాన్ని అలా ప్రవేశపెట్టాడు, పావులోవే ప్రవేశపెట్టాడు, రష్యా శాస్త్రవేత్త. సో ఇందులో నుండి మనం ఏమి నేర్చుకుంటాం అంటే ఇప్పుడు థర్డ్ బెల్ కొట్టారు. థర్డ్ బెల్ కొట్టిన వెంటనే పిల్లలందరూ క్లాసులకి వెళ్ళిపోతారు. బెల్ కొట్టేసాక ప్రేయర్కి వెళ్ళిపోతారు. ప్రేయర్ అని ఏమి ఎవరు మాట్లాడట్లా. సెకండ్ బెల్ అని దానికి ఏం చేశారు? స్టిమ్యులేట్ చేశారు. అంటే ఈ కృత్రిమమైన దాన్ని సహజమైన దానికి ఏం చేశారు? కలిపేసి ఒక నిబంధననే తయారు చేశారు. అది ఇప్పుడు మనకి
క్రాస్ కనబడుతుంది. ఉదాహరణకి మనలో సిలువ కనబడుతుంది. ఓకే, నిజానికి సిలువ అదొక సింబల్ అంతే. కానీ దాన్ని చూసిన వెంటనే మనకి ఏం గుర్తు వస్తున్నాయి? యేసు ప్రభు, శిలువ మరణం, ఇవన్నీ గుర్తొస్తుంది. అంటే ఇది ఒక నిబంధనకు గుర్తు. ఇది అక్కడ యేసు ప్రభు లేడు, అక్కడ ఏమైంది? ఓన్లీ సిలువే కనబడుతుంది. అంటే సిలువ మనకు ఒక నిబంధనకు గుర్తు. అంటే మన రక్షణ కోసం ఆయన రక్తం కార్చాడు, ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ జరిగింది అని అనడానికి గుర్తు. సరే, ఇది ఎలా ఉంచండి. ఆదివారం నాడు మీరు రొట్టె మరియు ఏం వాడతారు? ద్రాక్షారసం. ఓకే, కప్స్ వాడతారు. నిజానికి ఇది రొట్టె, ద్రాక్షారసం. రొట్టె, ద్రాక్షారసాలు ఇవి నిజానికి ఇది రొట్టె, ద్రాక్షారసం మనకు కనబడుతుంది. కానీ వీటిని చూచిన వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం. అంటే ఇదేంటనమాట? ఇది నిబంధన. అక్కడ ఇది క్రీస్తు శరీరం అని ఏమీ లేదు. అక్కడ క్రీస్తు శరీరం రొట్టెలాగా ఎందుకు ఉంటుంది? సో కానీ దీన్ని చూసిన వెంటనే దీన్ని మనము అసలైన దానికి స్టిమ్యులేట్ చేశాం కనుక దీన్ని చూసిన వెంటనే నిబంధన ఇక్కడ గుర్తొస్తుంది. రైట్. నోవహు కాలంలో దేవుడు ఇక నుండి నేను జలప్రలయంలో ఎవరిని కూడా నేను చంపను అని దేవుడు ఒక ధనస్సుని ఏర్పాటు చేశాడు. ధనస్సు చూసిన వెంటనే మనకు గుర్తు రావాలి ఏమని? ఇది దేవుడు నోవహుతో చేసిన, చూసారా, నిబంధన చేసింది అక్కడ. వాటి పరంగా ఇందులో చాలా సంజ్ఞాపరమైన నిబంధన, అంకెలపరమైన నిబంధనలు, కొన్ని గుర్తుల పరమైన నిబంధనలు, కొన్ని రంగుల పరమైన నిబంధనలు, కొన్ని ఆచార సంబంధమైన, ఇవన్నీ చూస్తున్నాం. సో అంటే ఈ స్టిమ్యులేషన్, రెస్పాన్స్, ఈ రెండింటి గురించి తెలియాలి. పదాలు ఖచ్చితంగా ఉద్దీపన, ప్రతిస్పందన కానీ స్టిమ్యులేషన్, రెస్పాన్స్. సరైన స్టిమ్యులేషన్ ఇస్తే సరైన రెస్పాన్స్ వస్తుంది. స్టిమ్యులేషన్ సరిగ్గా లేకపోతే రెస్పాన్స్ సరిగా ఉండదు, అంతే. అది గుర్తుంచుకోవాలి. కనుక కొన్నిసార్లు మనము బాగా స్టిమ్యులేషన్ ఇచ్చిన అవతల వేరే రెస్పాన్స్ ఒకవేళ వస్తే దాని నియమాలు కూడా మనం చూస్తాం. వైవిధ్య నియమం అని, పండిత పుత్ర పరమసుంఠ, ఆడు మంచి పండిత పుత్రుడు కావచ్చు, ఆడు పరమసుంఠాడు. ఎందుకు అయ్యాడు అనేది ప్రత్యేకమైన వైవిధ్య నియమాలు. వైవిధ్యం అంటే వేరుగా ఎందుకు వచ్చింది. కొన్నిసార్లు ఎంత చెప్పినా, ఇప్పుడు మాస్టర్ని అడిగితే చెప్తారు, నేను ప్రతిరోజు చెబుతుంటానండి, ఆడు దద్దమ్మగానే ఉంటున్నాడండి, ఆడు అసలు చదవలేకపోతున్నాడండి, నేను మళ్ళీ బాగుంటాయి, అన్ని ఫెసిలిటీ ఉంటాయి, ఆడు చదవలేకపోతాడు. ఇలాంటి వాటికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఉద్దీపన, ప్రతిస్పందన. యేసుప్రభు మాట్లాడిన మాటలు అనేక మంది జీవితాల్లో సూపర్ స్టిమ్యులేషన్స్ ఇచ్చింది. వాటిని మనం చూస్తాం. ఆయన మాట్లాడుతుంటే కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర పడిపోయింది. ఆయన మాట్లాడుతుంటే శాస్త్రుల గుండె పగిలిపోయింది. ఆయన మాట్లాడుతుంటే పరిచయాలు నోరెత్తలేకపోయారు. ఆమె మాట్లాడుతుంటే రాళ్ళు వేయాలనుకున్న వాళ్ళు రాళ్ళు పడేసి అందరూ వెళ్ళిపోయారు. అంటే ఆయన ఇచ్చిన స్టిమ్యులేషన్ సూపర్ రెస్పాన్స్ ఇచ్చింది, సూపర్ రెస్పాన్స్. కనుక స్టిమ్యులేషన్కి రెస్పాన్స్ ఉంటుంది, అది ఈరోజు మీరు తెలుసుకోండి. అలాగ స్టిమ్యులేషన్కి రెస్పాన్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ఏంటి చెప్పండి? నిబంధన. ఏంటంటే అది నిబంధన. ఈ నిబంధన అనే పదం ఎందుకు వచ్చిందంటే దానికి కట్టుబడి ఉండటం, అది ప్రామిస్ అన్నాడు మనలో అన్నమాట. ప్రామిస్ అని ఏంటి? చెయ్యాలంటే ప్రామిస్ ఏంటి మీరు చెప్పండి. అది నిబంధన. నేను మాట తప్పను అని అంటానికి చెయ్యేలా చూపెడతారనమాట. అది ఒక నిబంధన. దట్ ఈస్ స్టిమ్యులేషన్. నేను ఇంకా మాట తప్పను
అని అనటానికి గుర్తు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక స్టిమ్యులేషన్ అనమాట. ఆ స్టిమ్యులేషన్ చూస్తే రెస్పాన్స్ వచ్చిందంటే దానికి తగిన రెస్పాన్స్ ఎలా వచ్చినాయో మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ స్టిమ్యులేషన్స్ని బైబిల్ చాలా బాగా పరిచయం చేసింది. యేసు ప్రభు ఈరోజు లేకపోయినా ఒక్క వచనాన్ని మాత్రం చదివి ఈ సందర్భంగా, అంటే దీని అంతటికి ఒక్క వచనాన్ని కలుపుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఇక్కడ ఒక్క మాట, 10వ అధ్యాయంలో 27వ వచనం అండి. యోహాను 10:27. అది అంటే నా దగ్గర ఒక వీడియో ఉంది. ఒక 500 గొర్రెలు అక్కడ మేస్తున్నాయి అనమాట. సాయంత్రం అయింది, వాటిని పిలిస్తే ఇక్కడికి వచ్చేస్తాయి, లైన్లోకి వచ్చేస్తాయి. వేరే వాడిని పిలవమన్నాడు, ఆడు పిలుస్తున్నాడు. ఎంత పిలిచినా గొర్రెలు రాట్ల. రెండో వాడిని పిలవమన్నాడు, ఆడు కూడా ఈడరిసినట్టే అరిచాడు. శబ్దం వస్తే కొన్ని గొర్రెలు ఎలా చూసినాయి అంతే. ఆ వీడియో ఉంది నా దగ్గర. ఎలా చూసినాయి ఆ శబ్దాన్ని చూసి మళ్ళీ ఆగిపోయినాయి. నా గొర్రెలు నా స్వరము. ఇప్పుడు ఆ గొర్రెలు, ఆ తర్వాత మూడో వ్యక్తి నిజమైన గొర్రెలు కాపరి పిలిచాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అంటే ఏంటి అర్థం? ఆ ఫ్రీక్వెన్సీ, ఆ గొర్రె కాపరి యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ స్టిమ్యులేషన్ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న ప్రతిస్పందనని తీసుకురాగలిగింది. నేను నైట్ వస్తాను, నేను తాళం తీసిన తర్వాత లోపల పడుకొని ఉంటుంది రోజు. అలా కొట్టాను, ఎవరో అంటది. అప్పుడు నేను ఏఆర్ పాల్సన్ నేను అన్నా, నేనే అంట, నేనే. అసలు నేను కొట్టే విధానమే తెలిసిపోద్దాం. ఓకే, దట్ ఈస్ స్టిమ్యులేషన్. మీకు చెప్పను, అది కొడితే తలుపు తీసేద్ది, అది స్టిమ్యులేషన్ అనమాట. నిద్రలో ఉన్నా సరే అప్పుడు తీయలేదనుకో, నేనే అంట. నా నేనే అనే మాట, ఓహో ఆయన నా భర్త వచ్చాడు అని తెలుస్తుంది. దట్ ఈస్ స్టిమ్యులేషన్. కరెక్ట్ అయిన స్టిమ్యులేషన్ ఉంటే కరెక్ట్ అయిన రెస్పాన్స్ వస్తుంది. కరెక్ట్గా విన్నవాడు కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలడు, కరెక్ట్గా చదివినాడు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలడు, కరెక్ట్గా ప్రజెంట్ చేసినోడికి కరెక్ట్ మార్కులు వస్తాయి. అంతే. రైట్ స్టిమ్యులేషన్ రైట్ రెస్పాన్స్ ఇస్తుంది. సో రాంగ్ స్టిమ్యులేషన్ ఇచ్చినప్పుడు రాంగ్ రెస్పాన్స్ వస్తుంది. అది మనం చూస్తాం. ఈ అభ్యసనంలో చివరి భాగాలు రిజల్ట్లు అనమాట. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం, ఎందుకు చెప్పలేకపోతున్నాం, మనం ఇన్ని నేర్చుకుంటున్నాం, ఇన్ని రాసుకుంటున్నాం, ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే రిజల్ట్ సరిగ్గా రావట్లా, మనకు రెస్పాన్స్ సరిగ్గా ఉండట్లా. అలాగని స్టిమ్యులేషన్ లేదా, ఉందే, కావలసినంత స్టిమ్యులేషన్ ఇస్తున్నారు ఇక్కడ. అంతటి ఉద్దీపనలు బోర్డును చూసినప్పుడు, చెప్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు, ఉదాహరణలు ఇస్తున్నప్పుడు ఒక్కొక్క దానికి 10 ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. మరి రెస్పాన్స్ మనకెందుకు రావట్లా? ఇవన్నీ మనం చూడాలి. ఫలిత నియమం చాలా కీలకమైనది. గుర్తుంచుకోండి, పావులు నిబంధన అనే ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అభ్యసనంలో చాలా కీలకమైనది. వీళ్ళ 3 సూత్రాలు, ఈ 3 యొక్క నియమాలు అభ్యసన చాప్టర్ మొత్తంలో సుమారు 150 పేజీలు ఉంటుంది. అన్ని పేజీల్లో టాప్ అనమాట. వీళ్ళు 3టిని బ్రేక్ చేసి ఇంకొక ఆయన వచ్చాడు. ఆ విషయాలు తర్వాత మనం చూద్దాం. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ నిబంధన, దేవుడు కూడా మనకు కూడా నిబంధన చేశాడు. నిబంధన, ఆ మాట వింటే చాలు, అది మనలో గుర్తొస్తే చాలు, జ్ఞాపకం ఉంటే చాలు. కనుక ప్రతిదాన్ని ఆయన నిబంధనగానే చేశాడు ఆయన. అందుకే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలే. మాట అయినా, చూపైనా, ఉమ్మైనా అన్నీ రెస్పాన్స్ ఇచ్చేసింది. అంటే ఆయన వస్త్రపు చింగు ముట్టుకుంటే బాగుపడిపోయాడు, ఆయన నీడ బాగుపడిపోయాడు.
ఆయన రక్తంలో బాగుపడతాం, ఆయన ఉమ్మి బాగుపడతాం. అన్నీ అన్ని స్టిమ్యులేషన్సే, అద్భుతమైన స్టిమ్యులేషన్స్, అద్భుతమైన రెస్పాన్సెస్. కనుక మనం కూడా నేర్చుకునేటప్పుడు ఉన్నతమైన స్టిమ్యులేషన్ కలిగి ఉన్న వాళ్ళుగా, ఉన్నతమైన రెస్పాన్స్ మనలో నుండి ప్రభు ఆశిస్తున్నారు. కనుక అలా మార్చబడడానికి పరిశుద్ధాత్మ మనల్ని బలపరచునుగాక. ఆమేన్. తమ్ముడు చేసిన కొరదాం, ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకు ప్రార్థన చేద్దాం. దయామయుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినంలో, పండుగ దినంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మిమ్మల్ని ఆరాధించే ధన్యత, దయ, దీనిని వలుపులు అపాత్తులు మాకు ప్రసాదించారు. మీకు స్తోత్రాలు. మరి ప్రభా ఆత్మీయ సమ్మేళనంలో ప్రభా మమ్మల్ని సమకూర్చారు. వందనాలు. ఇంతవరకు ప్రభా మరి అన్నయ్య గారి ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలో హృదయ క్షేత్రాల మీద మీరు భద్రపరచండి, బలపరచండి ప్రభా. మరి యొక్క సమ్మేళనం ప్రభా మీరు అభివృద్ధిపరచండి. అన్నయ్య గారికి కావాల్సిన ఆరోగ్యం న్యామం దయచేయండి. చేస్తున్న ప్రయాణాలు కృపనివ్వండి. మరి రాజన్న గారు ప్రభా మరి తిరిగి ప్రభా మరి స్వదేశానికి రావడానికి మీరు ఇచ్చిన కృపను వందనాలు. బలహీనంగా ఉన్న ప్రభా మరి ఆ బిడ్డను కూడా మీరు బలపరిచి స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. అవును. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు, ఈ దినం రాలేని బిడ్డలకును, మరి ఇతర దేశంలో భూటాన్ ప్రాంతంలో ప్రభు యొక్క పరిచర్యలో వాడబడుతున్న తమ్ముడు ప్రసాద్కును, మరి శ్రీలంక ప్రాంతానికి వెళ్ళి అనేక విత్తనాలు విత్తి అనేక హృదయాలను బలపరిచిన తమ్ముడు రాజుకును చేరిన మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.